యాక్షన్ సినిమాల్లో చూస్తున్న తరహాలో జరిగినటువంటి ఒక ఆపరేషన్ తర్వాత ఒక క్రిమినల్ని తెలుగు రాష్ట్రాల్లో 90కి పైగా కేసులుండి తప్పించుకొని తిరుగుతున్న ఒక భయంకరమైన క్రిమినల్ని సత్యసాయి జిల్లా పోలీసులు మొత్తం మీద పట్టుకోగలిగారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఈ దారుణం జరిగింది. ఆ క్రిమినల్ ఆ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో సిఐ మీద కానిస్టేబుల్ మీద కత్తితో తీవ్రంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వారికి తీవ్ర గాయాలయ్యాయి. సిఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవి మీద అతను ఆ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ రవికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ అతను హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చాలా కేసుల్లో 90కి పైగా కేసుల్లో ఇతను ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ముఖ్యంగా ఒక అత్తా కోడలి మీద అఘాయిత్యానికి పాల్పడినటువంటి కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు ఎరుకల కావిడి నాగేంద్ర అనే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. చాలా ప్రయత్నాలు చేశారు. ఆల్మోస్ట్ పట్టుకున్న తర్వాత కూడా చాలాసార్లు జారిపోయాడు. అయితే ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించి అతని కోసం ప్రత్యేకంగా ఒక టీంని పంపించారు. చాలా వెతికిన తర్వాత మొత్తం మీద అతని ఆచూకీ దొరికింది. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముందుగా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళిన సమయంలో కానిస్టేబుల్ మీద తీవ్రంగా కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ గాయాలు అవ్వడంతో సిఐ కూడా ఆ ప్రయత్నం చేశాడు అతన్ని పట్టుకోవడానికి. సిఐ మీద కూడా దాడి చేశాడు. ఇక చేసేదేమీ లేక పోలీసులు అతని మీద కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అతని కాలి మీద షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు చేసినటువంటి ఈ ఆపరేషన్, అక్కడ జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఒక్కసారి మనం ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సత్యనారాయణ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. దానికంటే ముందు ఒక్కసారి పోలీసులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి చూద్దాం. అతను లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో కూడా ఒక గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అందులో A1గా ఉన్నాడు. అతను రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా 2 సార్లు అటెండ్ కాలేదు. ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది. NDPS కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ఉంది. కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు బాడీలో ఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ ఉండడంతో మన పార్టీని పంపడం జరిగింది. వాని మీద ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ దగ్గర భయపడ్డాం. చూద్దాం, మన వాళ్ళు ఎత్తుకుతున్నారండి. దొరికిన తర్వాత మళ్ళీ బాగానే ఉండదు. చేకే కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు. తెలిసి స్టిచెస్ పడినాయంటున్నారు. అతను మాట్లాడిన తర్వాత చెప్తాను. అతని మీద మన స్టేట్లోనే దాదాపు 40 వరకు ఉన్నాయండి. వేరే స్టేట్స్ అన్ని కలిపితే ఒక మోర్ దాన్ 70 పైన వస్తాయి. కాబట్టి నాగేంద్ర అనేటువంటి ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అతను. అలాగే ఈ ఆపరేషన్ తర్వాత అతన్ని కాలి మీద షూట్ చేసిన తర్వాత అతన్ని తీసుకెళ్తున్నటువంటి విజువల్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇద్దరు పోలీస్ అధికారులకు, ఒక కానిస్టేబుల్కి ఒక సిఐకి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఒక యాక్షన్ సినిమాలో ఉండేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి యాక్షన్ సీన్ గుర్తు చేస్తుంది ఈ మొత్తం స్టోరీ వింటే. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనారాయణ మనతో జాయిన్ అవుతున్నారు. చెల్లనాయుడు మనతో జాయిన్ అవుతున్నారు. చెల్లనాయుడు, ఏం జరిగింది ఓవరాల్గా ఈ ఆపరేషన్ ఎలా చేశారు? ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అతని మీద 90కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎలా ఇతన్ని ఇప్పుడు ట్రాప్ చేయగలిగారు మొత్తం మీద? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి ఎరుకుల కావేటి నాగేంద్రను ఈరోజు ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఇన్ని రోజులు చాలా మంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇటువంటి వారందరూ బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా పోలీసులు కూడా ఇతని బాధితులుగా మారినటువంటి పరిస్థితి. ఒక సిఐ, ఒక కానిస్టేబుల్ కూడా రక్తస్రావం, ఎందుకంటే కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితుల్లో ఏకంగా వీరు రక్త గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. ఏకంగా ఇతను 90 కేసుల్లో, అటు కర్ణాటక ఇటు ఏపీలో 90 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఎరుకుల కావేటి నాగేంద్రను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఎస్పీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇటు ఏదైతుందో క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండకూడదు, మీరు రాష్ట్రం వెళ్ళిపోవాలి అన్నట్టుగా కూడా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా వారికి ఒక వార్న్ చేసినటువంటి పరిస్థితి. అయితే పోయిన సంవత్సరం
అత్తా కోడలను అఘాయిత్యానికి చేసినటువంటి వాటిలో కూడా మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి ఎరుకుల కావేటి నాగేంద్రను ఇన్ని రోజులు పోలీసులు ఇన్ని ప్రయత్నాలు చేసినా అతన్ని పట్టుకోవడానికి వారి ప్రయత్నాలన్నీ సఫలం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా అతన్ని పట్టుకోవడానికి, ఎందుకంటే చిలమత్తూరు మండలం ఎర్రకొండల్లో ఉన్నటువంటి అతను అక్కడికి వస్తున్నాడని పక్కా సమాచారంతో పోలీసులు కాపు కాసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా పోలీసుల మీద దాడికి ప్రయత్నించడం అనేది పోలీసులు అయితే మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ప్రాణ రక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో అతని కాళ్ళకు షూట్ చేస్తే బుల్లెట్స్ కూడా అతని కాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. కావేటి నాగేంద్రను తీసుకువస్తున్నటువంటి పరిస్థితి, ఆత్మ రక్షణార్థం వీరు కూడా తిరిగి ఫైర్ చేసినటువంటి పరిస్థితుల్లో ఎరుకుల కావేటి నాగేంద్ర ఇప్పటికైతే పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇతని మీద దాదాపు 90 కేసులు, అటు కర్ణాటక ఇటు ఏపీలో 90 కేసులు ఉండడం అంటే ఎంత పెద్ద క్రిమినల్. అందులో ముఖ్యంగా ఇది ఒంటరి మహిళలు, పొలాల్లో పనిచేసేటువంటి వారు, ఇటువంటి వారిని టార్గెట్ గా చేస్తూ ఇతను అఘాయిత్యాలకు పాల్పడుతూ అనేక ఆకృత్యాలకు ఇతను తెరలేపాడు అనేది ఒకటి. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా కొత్త టీంలను ఏర్పాటు చేసుకుంటూ, ఎందుకంటే తనకు ఒక గ్యాంగ్స్టర్ గా ఫీల్ అవుతున్నటువంటి ఈ నాగేంద్ర ఇటీవల కాలంలో ఒక టీంను, సపరేట్ టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు ఈ అఘాయిత్యాలు, దొంగతనాలు కావచ్చు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి సమాచారం అయితే ఎంక్వైరీ చేస్తున్నాం పోలీసులు చెప్తున్నట్టు. కాకపోతే 90 కేసులు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇతను ఎంత మోస్ట్ వాంటెడో పోలీసులకు అనేది అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా ఇతన్ని కట్టడి చేయడానికి పోలీసులు గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఉందో మైండ్ సెట్ ఉన్నటువంటి తీవ్ర రూపం, ఎందుకంటే ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాబట్టి మహిళలు, ఇలాంటి వృద్ధులు, పిల్లలు, ఇటువంటి వారిని ఎంత మేరకు వీరిని బాధ పెట్టాలి అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాడో, వీళ్ళని టార్గెట్ చేస్తూ ఒంటరి మహిళలు ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్నటువంటి వారిని సైతం టార్గెట్ చేస్తూ ఇతను యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ ఎరుకుల కావేటి నాగేంద్రని ఇప్పటికైనా పోలీసులు కట్టడి చేయడానికి మరొకసారి ఇటువంటి అఘాయిత్యాలు ఇటు మహిళల్ని, అంటే పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ కాపాడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే కఠినంగా శిక్షించకపోతే ఇటువంటి వారు ఇంకా పేటరేగిపోతారు. ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ కృత్యాలు వీరికి అదుపు ఉండదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి పోలీసుల యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది నెక్స్ట్ స్టెప్. కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఇటు పోలీసులు ఇద్దరిని కూడా మెరుగైన వైద్య ఇప్పటికైతే చికిత్స అందిస్తున్నారు హిందూపురంలో. ఇంకా అవసరమైతే కూడా మెరుగైన వైద్య చికిత్స బయటకు పంపడానికి కూడా సిద్ధమైన పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. నందు, అయితే పోలీసుల కండిషన్ ఏంటి నాయుడు? ఇప్పుడు వాళ్ళ మీద ఇద్దరి మీద దాడి చేశాడు కదా అతను, ఒక కానిస్టేబుల్ ఒక సిఐ మీద తీవ్రంగా గాయమైనట్లుగా తెలుస్తుంది వాళ్ళకి. సో వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? నందు, వీరికి అయితే ఇద్దరికి రక్త గాయాలైనటువంటి పరిస్థితి. కాకపోతే పెద్ద డేంజర్ కాదు. కాకపోతే వీళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ మనం తావివ్వకుండా మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జిల్లా పోలీసులు అయితే యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరోవైపు నిందితుడు కూడా కాళ్ళకు ఫైర్ చేసినటువంటి పరిస్థితి, బుల్లెట్స్ కూడా కాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇతను కూడా వైద్యం అందిస్తున్నారు ఒకవైపు వైద్య బృందం. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది, ఎందుకంటే ఎస్పీ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఒకటే ఇటువంటి వారు ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి క్లియర్ కట్ గా వార్న్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇతన్ని పట్టుకోవడానికి అనేక బృందాలను ఇప్పటికే పకడ్బందీగా ఒక వార్న్ ఏదైతే ఉందో పర్యవేక్షణ అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతుందో ఎర్ర కొండల్లో దొరికినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మరొకసారి ఇటువంటివి యాక్టివిటీస్ బయటికి వచ్చాడంటే మాత్రం ఇతని వికృత రూపం ఎంతమంది మీద ఉంటుందో తెలియదు. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షలు అమలయ్యేలా, కఠిన శిక్షలు అమలయ్యేలా పోలీసులు వ్యవహరించాలి అని చెప్పేసి చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. అంటే ఎలా జరిగింది ఈ ఆపరేషన్ అనేది కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తోంది. పోలీస్ ఆపరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, ఈ నాగేంద్ర అనే వ్యక్తి, ఎరుకుల కావిడి నాగేంద్ర అనే వ్యక్తి అక్కడ అడవుల్లో దాక్కున్నాడు అని చెప్పి సమాచారం వచ్చిందట. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు అని సమాచారం వచ్చింది. వెంటనే ఒక ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి చాలా రోజుల నుంచి అతని కోసం వెతుకుతున్నారు. అత్తా కోడళ్ళ మీద అత్యాచారం చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గతంలో. వాటితో పాటు కిడ్నాప్స్, అలాగే చాలామందిని బెదిరించడం, దొంగతనాలు చేయడం, అతనికి అంటూ ఒక ప్రత్యేకంగా టీంని కూడా ఏర్పాటు చేసుకున్నాడట. కొంతమందితో ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ దొంగతనాలు చేయాలి, ఎవరెవరిని కిడ్నాప్ చేయాలి అనేది ప్రాపర్గా ఒక పెద్ద మాఫియాని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం,
ఎవరైనా ఎదురొస్తే అది అధికారులైనా స్థానికంగా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరి మీద ఇలా వాళ్ళ ప్రాణాలు తీయడం, ఇలా ఎన్నో చేసినట్లుగా ఇప్పటికే రికార్డ్స్ ఉన్నాయి. 90కి పైగా కేసులు ఉన్నాయంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో కూడా 90కి పైగా కేసులు అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత భయంకరమైనటువంటి క్రిమినల్ అనేది. పోలీసులు అతన్ని చుట్టుముడితే పోలీసుల మీద కూడా కత్తితో దాడి చేశాడంటే ఎంత రూత్లెస్ క్రిమినల్ ఒకసారి మనం ఊహించుకోవచ్చు పరిస్థితి ఏంటి అనేది. సో దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలు ఇంకా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎర్రకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళారు ఒక ప్రత్యేక బృందం. అక్కడంతా కూడా గాలించడం మొదలుపెట్టారు. అటవీ ప్రాంతంలో అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయుల నేతృత్వంలో ఈ ఆపరేషన్, హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయుల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేశారట. అటవీ ప్రాంతం కావడంతో పోలీసులకు కూడా చాలా కష్టమైంది మొత్తం వెతకడం కానీ, ఆ సిచ్యువేషన్స్లో అతన్ని కనిపెట్టడానికి ట్రై చేయడం కానీ. అయితే వెంటనే అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ప్రిసైజ్ లొకేషన్ దొరకడం, వెతుకుతున్న సమయంలో సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్ళారు. అయితే ముందుగా అతన్ని లొంగిపోవాలని హెచ్చరించారు. మేము చుట్టుముట్టాం, నువ్వు లొంగిపోతే బెటర్ అని చెప్పి అతన్ని హెచ్చరించారు. అయితే కొద్దిగా అతను క్లోజ్ అవుతున్నారు. అతను సెంటర్లో ఉన్నాడు. వెంటనే అతను ఒక్కసారిగా పోలీసుల మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. కత్తి తీసుకొని విచక్షణారహితంగా ఎవరు దగ్గరికి వస్తే వాళ్ళ మీద దాడి చేశాడు. ఆ సమయంలో ముందు కానిస్టేబుల్ రవి మీద అతను దాడి చేశాడు. వెంటనే రవిని పక్కకు నెట్టి సేవ్ చేస్తూ సిఐ ముందుకు దూకారు. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వెంటనే ముందుకు దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతని మీద కూడా కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక చేసేదేమీ లేక ఈ పోలీసుల మీద వరుసగా దాడులు చేస్తూ ఉన్నాడు. తప్పించుకుపోయే పరిస్థితులు వస్తున్నాయి, పోలీసులకి తీవ్ర గాయాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతని మీద కాల్పులు జరిపారు. అతని కాలి మీద షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రజెంట్ వాళ్ళ కండిషన్ కొంత బెటర్ అయినట్లుగా తెలుస్తుంది. నాగేంద్రకి సంబంధించి కూడా నాగేంద్రకు కూడా వెంటనే ట్రీట్మెంట్ అందించారు. కాలు మీద షూట్ చేశారు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ అందించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఎన్నో కేసులు, బయటపడని ఎన్నో కేసులకు సంబంధించి అతన్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా అతను చేసినటువంటి దారుణాలకు సంబంధించి కౌంట్ చూస్తే 100కి పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు, అంటే ఇప్పటికే 90 ఉన్నాయి, మరిన్ని కేసులు అతని మీద నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వి మస్ట్ అప్రిషియేట్ ఈ మొత్తం ఆపరేషన్లో పాల్గొన్నటువంటి పోలీసుల్ని, వాళ్ళు చూపించినటువంటి ధైర్య సాహసాలకు మనం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి క్రిమినల్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ప్రాణాలకు తెగించినటువంటి